ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. ఒక పరిశ్రమ స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందంటారు. పంటలు పండని మెట్ట ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపినట్లవుతుందంటారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఇప్పుడు అదే జరుగుతోంది. దేశంలోనే అభివృద్ధికి నోచుకొని మెట్ట ప్రాంతాల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఒకటి. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చొరవతో ఇప్పుడు ఆ ప్రాంతానికి భారీ పరిశ్రమ వచ్చింది. 1000 కోట్లతో 450 ఎకరాల్లో ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇంతకీ అక్కడి పరిస్థితులు ఏమిటి? స్థానిక ప్రజల జీవన స్థితిగతులు ఏమిటి? ఆ పరిశ్రమ పూర్తి వివరాలు ఏమిటి? ఏబిఎన్ స్పాట్లైట్ లో చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మెట్ట ప్రాంతమే. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. కనీసం కూలి పనులు లేక ఊళ్ల జనం వలసలు పోతూ ఉంటారు. ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువ. ఊళ్లల్లో వృద్ధులు చిన్నపిల్లలే అధికంగా కనిపిస్తారు. అమ్మా నాన్నల గురించి అడిగితే బువ్వ కోసం బొంబాయి పోయిండ్రు, మద్రాసు పోయిండ్రని చిన్నారులు చెబుతూ ఉంటారు. ఇదే అంశాన్ని వృద్ధుల్ని అడిగితే ఏమి చెప్పమంటారయ్యా, ఇక్కడ పనులు లేక గల్ఫ్ దేశాలకి పోయిండ్రు అంటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు తమ దగ్గర లేరని పిల్లలు, బిడ్డలు దూరంగా ఉన్నారని వృద్ధుల వ్యధ అంతా ఇంతా కాదు. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి దయనీయ గాథలు ఎన్నెన్నో. ఇప్పటికీ ఈ ప్రాంతానికి రైలు మార్గం లేదు. రైలే ఎక్కని వారు, రైలు ప్రయాణమంటే భయపడేవారు ఎందరో ఇక్కడ ఉన్నారు. ఇప్పుడిప్పుడే 4 ప్రధాన జాతీయ రహదారులు రాగా ఒకటి నిర్మాణంలో ఉంది. 4 దశాబ్దాలుగా ఊరిస్తున్న నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం మెల్లమెల్లగా పూర్తవుతుంది. ఉదయగిరి ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. చోళులు, గజపతులు, విజయనగరం రాజులు, నవాబులు ఈ ప్రాంతాన్ని పాలించే రోజుల్లో ఉదయగిరి ఓ వెలుగు వెలిగింది. శ్రీకృష్ణదేవరాయలు 2.5 ఏళ్లు సుదీర్ఘ కాలం పాటు యుద్ధం చేసి ఉదయగిరి దుర్గాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో 365 ఆలయాలు నిర్మించారు. ప్రతిరోజు ఓ ఆలయ దేవతామూర్తుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగేది. రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు వంటివి రోడ్లపై పోసి అమ్మేవారని చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ కొన్ని ఆలయాలు, కళ్యాణ మండపం, ఉదయగిరి కొండపై కోట బురుజులు నాటి వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే నానుడి ఇక్కడదేనని చెబుతూ ఉంటారు. ముత్తాతలు చెప్పిన ఆనాటి సంగతుల్నే బిడ్డల తరాలకి చెప్పుకుంటూ ఇక్కడి జనం మురిసిపోతూ ఉంటారు. మళ్లీ నాటి వైభవం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మన దేశంలోని ప్రముఖ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థ ఏపీలో భారీ ఏరోస్పేస్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు సిద్ధమైంది. మొదట ఈ ప్రాజెక్టును ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతానికి కేటాయించారు. అయితే అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు అంతగా పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. సంస్థ ప్రతినిధుల్ని జిల్లాకు రప్పించి పలు ప్రాంతాలు చూపించారు. పరిశ్రమకు అవసరమైన విస్తారమైన భూమి, రవాణా సౌకర్యాలు, విద్యుత్, నీటి లభ్యత, ఇతర మౌలిక వసతులను సంస్థ ప్రతినిధులు సమగ్రంగా పరిశీలించారు. ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటుకు వారు అంగీకరించారు. కలెక్టర్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిసి అధికారులను సమన్వయం చేస్తున్నారు. పరిశ్రమను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. 450 ఎకరాల్లో 1000 కోట్లతో పరిశ్రమను మరో 2 ఏళ్లలో ఏర్పాటు చేయనున్నారు. మన దుత్తలూరు మండలం, దుత్తలూరు గ్రామంలో ఈ యొక్క మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందే దానికోసంగా మన గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు ఎంతగానో కృషి చేసి అనేకమైన కంపెనీస్ వారితో మాట్లాడి మన దుత్తలూరు మండలము, దుత్తలూరు గ్రామంలో ప్రీమియం ఎక్స్ప్లోజివ్ కంపెనీ వారి ద్వారా ఒక రా మెటీరియల్ ప్రొడక్షన్ కంపెనీ, ఒక ప్లాంట్ తయారు చేసడానికి ఒక కంపెనీని మన దుత్తలూరు మనం తీసుకొచ్చారు. అందుని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తున్నాం. దుత్తలూరు ప్రజలందరికీ కూడా ఎంతగానో గర్విస్తున్నారు. కనుక ఈ యొక్క కంపెనీ రావడం వల్ల మన దుత్తలూరు మండలంలో కానీ పరిసర ప్రాంతాల్లో కూడా నిరుద్యోగంతో బాధపడుతున్న ఎంతోమంది యువతకి ఉద్యోగ అవకాశం కల్పించేదానికి మన గౌరవ శాసనసభ్యుల వారు ఎంతగానో కృషి చేస్తున్నారు. కనుక మన కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యుల వారు అనేకమైన కంపెనీస్తో మాట్లాడి
వివిధ కంపెనీస్ని యొక్క మెట్ట ప్రాంతాల్లో అభివృద్ధి చేసేదానికి తీసుకొస్తున్నారు. కాబట్టి దుత్తలూరు ప్రజలందరి తరఫున నేను మొదటగా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా శాసనసభ్యుల వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ పరిశ్రమలో డిఫెన్స్ రంగానికి అవసరమైన కీలక పరికరాలు, యంత్రాలు, విడిభాగాలు తయారు చేస్తారు. దేశ రక్షణ రంగానికి అవసరమైన అత్యాధునిక శాస్త్ర సాంకేతిక స్వదేశీ పరిజ్ఞానంతో ఆధునిక ఉత్పత్తులు తయారు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ రక్షణ ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తోంది. దాంతో ఈ ప్రాజెక్టుకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. ఈ ప్రాజెక్టుతో పాటు అనుబంధ పరిశ్రమలు పెద్ద సంఖ్యలోనే వచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగా దుత్తలూరుకు డ్రోన్ తయారీ కేంద్రం, ఎంఎస్ఎంఈ మంజూరు విషయంలో కలెక్టర్ హిమాంశు శుక్లా కీలకంగా వ్యవహరించారు. స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. అనుబంధ పరిశ్రమల్లోనూ ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. దుత్తలూరు మండలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్న ఏరోస్పేస్ సంస్థ రావడం మన దుత్తలూరు మండలానికి చాలా గర్వకారణం. ఎందుకంటే జిల్లాలోనే మన నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిందని మనందరికీ తెలుసు. మరి ఇక్కడ ప్రజలంతా కూడా ఉపాధి అవకాశాలు లేక, మరి చదువుకున్న పిల్లలైతేనేమి మిగతా అందరు కూడా ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రాల రాజధానులకి ఎట్లా కూడా వెళ్తూ ఉండడం పరిపాటి ప్రాంతంలో ఏరోస్పేస్ ప్రాజెక్ట్ ఒకటి మా దుత్తలూరుకి 1000 కోట్లతో చేపట్టడం జరిగింది. దానివల్ల మా మెట్ట ప్రాంతం వర్షం మీద ఆధారపడి బతికేటువంటి జీవనం సాగించేటువంటి విధానం ఇక్కడ. ఈ ప్రాజెక్టు మాకు రావడం ఈ ప్రాంతం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాజెక్టు తీసుకొచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా దుత్తలూరు మండల ఎంఆర్ఓ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఏరోస్పేస్ సెంటర్ వలన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక బయటికి వెళ్ళి వలస కూలీలుగా మారి వాళ్ళు వలస కూలీగా బతుకుతున్నారు. ఈ ఏరోస్పేస్ సెంటర్ రావడం వలన అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ జీవనాధారం ఉంటుంది. భూముల రేట్లు కూడా పెరుగుతాయి. తాత ముత్తాతల కాలం నుంచి ఉదయగిరి వాసులకు వ్యవసాయం చేస్తూ జీవించడం, వలసలు వెళ్లడం, ఇతర ప్రాంతాల్లో చిన్నపాటి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవడమే తెలుసు. ఇప్పటి వరకు ఇక్కడ ఒక చిన్న పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. ఒకేసారి దేశ రక్షణ రంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వస్తుండటంతో స్థానికుల ఆనందానికి హద్దుల్లేవు. విశాలమైన భూములున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒకదాని వెంట మరొకటొచ్చి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. అప్పుడే తమకు వలసల బాధ తప్పుతుందని ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతోనైనా ఉదయగిరి వాసుల వెతలు తీరతాయని ఆశిద్దాం.